కొట్టాల్సిన అవసరం ఉన్నది. వడపర్తి నుంచి రాతకాల్లో వచ్చే దారిలో అన్నదాతకు రుణాలు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న జిల్లా పరస్పర సహకార బ్యాంకుకు శటగోపం పెట్టారు. అధికారుల కళ్లుగప్పి ఎలాంటి అనుమానం రాకుండా ఇంటి దొంగలు ఏకంగా 80 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఈ డబ్బులను ఇద్దరు క్రింది స్థాయి సిబ్బంది మాయం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బ్యాంకు లాకర్ నుంచి రాజమార్గంలో బయటకు తెచ్చి వారు జేబులు నింపుకున్నారు. బ్యాంకులోని క్యాషియర్, ప్రాసెసింగ్ ఆఫీసర్, బ్రాంచ్ మేనేజర్కు అనుమానం రాకుండా ఈ తతంగం నడిపారు. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడనే సామెతను ఈ ఇద్దరు దొంగలు రుజువు చేసి చూపించారు. అయితే నెలవారీ నగదు లెక్కల లావాదేవీల పరిశీలనలో మొత్తం నగదులో తక్కువ తేలడంతో ఈ స్వాహ భాగోత్వం బయటకు పొక్కింది. దీంతో ఆ ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ క్రిమినల్ కేసుకు సిఫార్సు చేశారు. కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆత్మకూరు బ్రాంచ్ మేనేజర్కి మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ డెఫిసిట్ సస్పెక్టెడ్గా భావించి ప్రధాన కార్యాలయం వారికి నివేదిక అందించడం జరిగింది. నిన్నటి రోజున వారు చీఫ్ మేనేజర్ గారిని నియమించి మా బ్రాంచ్ పరిధిలో క్యాష్ వెరిఫికేషన్ జరిగిందండి. ఈ క్యాష్ వెరిఫికేషన్లో క్యాష్ డెఫిసిట్ 78,77,790 రూపాయలు వచ్చిందండి. దీనికి సంబంధించి క్యాషియర్ పూర్తి బాధ్యత తీసుకోవడం జరిగింది. అలాగే దీనికి సెకండ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రంగయ్య కూడా ఇందులో వెరిఫికేషన్ సరిగా చేయని కారణంగా క్యాష్ డెఫిసిట్ వచ్చినట్టుగా చీఫ్ మేనేజర్ గారు నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ప్రధాన కార్యాలయం వారు ఇద్దరిని సస్పెన్షన్ చేయడం జరిగింది. తదుపరి చర్యల నిమిత్తం ప్రధాన కార్యాలయం వారు లీగల్ చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకుంటారండి.